అహంకారంతో, ఆధిపత్యంతో, పొగరుతో, పగతో ఒక్క కప్పు కాఫీ వేస్ట్ చేసినందుకు నీకు ఈ రోజు నుంచి కాఫీ కట్. ఇదే ఈ అనసూయ తీర్పు. అత్తయ్య గారు, మీ తీర్పు చాలా బాగుంది అత్తయ్య గారు. అలాగా? ఆ తీర్పు మీకు కూడా వర్తిస్తుంది. మేమేం చేసాం? కాఫీ మేమేం వేస్ట్ చేయలేదుగా, తాగుతున్నాం. నా దృష్టిలో తాగడం కూడా వేస్టే. మరి కాఫీ తాగకపోతే తల కింద పెట్టుకొని పడుకుంటారా అత్తయ్య గారు? ఇలాంటి చెత్త ప్రశ్నలు వేస్తే ఈ రోజు నుంచి నీకు సోపు కట్టు. ఆ తర్వాత వచ్చే కంపుకి మీ ముక్కులు పట్టు అత్తయ్య గారు. అమ్మా మధు, ఏమో అనుకున్నాను గాని పొదుపులో నన్ను మించిపోయావమ్మా. ఏదేమైనా నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉందమ్మా. నువ్విలాగే పొదుపు చేస్తూ ఆ పొదుపు ఇంట్లో వాళ్ళందరికీ గుర్తు చేస్తూ ఉండాలని నిన్ను ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్స్ అత్తయ్య గారు. పదండి, మీకు కాఫీ, గ్రీన్ టీ ఇస్తాను. ఆరోగ్యానికి చాలా మంచిది అత్తయ్య గారు. పదండి పదండి. అమ్మా, ఇది నిన్ను మాయ చేస్తోందమ్మా, దీని మాట. సూపర్. సూపరా. సూపరే. ఈ మధు సామాన్యురాలు కాదే. అత్తయ్య గారిని బుట్టలో వేసుకోవడానికి ఈ డ్రామాలన్నీ ఆడుతోంది. దాని ఆటలు సాగనివ్వకూడదు. మరి మనమేం చేయాలి? దానికన్నా ముందే మనమే అత్తయ్య గారిని బుట్టలో వేసుకోవాలి. నా దగ్గర బుట్టుంది కానీ అత్తయ్య గారు అందులో పట్టలేమో. అనసూయకి ఫోన్ చేయాలి. శోభనం సవ్యంగా జరిగిందో లేదో. రింగైంది. మిస్డ్ కాల్ ఇచ్చాం కదా, అదే చేస్తుందిలే. బొచ్చు బాలమని పిన్నమ్మా. చెయ్యవే అనసూయ, చెయ్యి. నాకే మిస్డ్ కాల బాలమణి చెప్తా. నేను నీకు ఇప్పుడు మిస్డ్ కాల్ ఇస్తా. ఇప్పుడు నువ్వే చెయ్యి. ఇది కూడా మిస్డ్ కాల్ ఇచ్చిందన్నమాట. నేను కూడా మిస్డ్ కాల్ ఇస్తా. రింగైంది. అడ్డే చెయ్యవే, చెయ్యి. మళ్ళీ మిస్డ్ కాల్ ఇస్తావా? ఇప్పుడు నేను ఇస్తా చూడు. నేను దొరకను పిన్ని. శుభం. మా పిసినారత్త ఫోన్ కొచ్చే కాల్స్ కూడా పిసినారివే. మిస్డ్ కాల్స్ తప్పితే కాలే చేయడం లేదు. ఈసారి రింగ్ అవ్వాలి.
చెప్తా. చెయ్యవా? సరే, మళ్ళీ మిస్డ్ కలుద్దాం. మళ్ళీ ఎత్తేసింది. అయ్యో, గొంతు వింటుంటే బాలమణిలా ఉంది. ఓసే అనసూయ, ఎన్నిసార్లు మిస్డ్ కాల్ ఇవ్వాలి నీకు? అయినా నేను కాల్ చేసినప్పుడు కట్ చేసి నిన్ను చేయమని చెప్పానా? అయినా నా ఫోనే లిఫ్ట్ చేసావంటే నువ్వు పెద్ద పిసినార్దానవని నేను అనుకోవాలా? చూడు, నీ పింజారు బుద్ధులు నీ కొడుకు కోడళ్లకు నీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే చూపించు, నా దగ్గర కాదు. అర్థమైందా? ఏంటే? అవును, మధుమతి ఎలా ఉంది? బాగుందా? దాన్ని బంగారు బాతులా చూసుకోమని చెప్పాను. అలాగే చూసుకుంటున్నావా? నీ పిసినారు బుద్ధితో ఏడిపిస్తున్నావా? సరే, దానికి ఏ లోటు రానీకు. అది కోరింది తీసుకొచ్చి పెట్టు, అది అడిగింది కొనిపెట్టు. రేంబవుడు దాని మీద శ్రద్ధ పెట్టు. ప్రతిదానికి గంగిరెద్దులా అంటూ తల ఊపుతావేమిటే? ఇంతకీ శోభను సక్రమంగా జరిగిందా లేదా? నీ కొడుకు అదే అంట్ల వెదవా చైతు, నీ కొడుకు తిడుతుంటే నవ్వుతావేమిటే? అవునులే, అలాంటి తల తిక్క వెదవని కన్నందుకు నవ్వురాక ఏడుపు వస్తుందా? అవును, వాడు మధుతో సఖ్యతగా ఉంటున్నాడా? సఖ్యతగానే అంటే మొగుడు పెళ్ళాలు అన్యోన్యంగా ఉంటున్నారంటే హోసి తినారట మండిపోను. మేమెలా ఉంటే దీనికేమిటో మాట్లాడవేంటే? నా మధు బంగారు తల్లి, వీడేమో మాయల మరాఠీ బల్లి. ఇదిగో, ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాళ్ళు ఇరుక్కొట్టైనా కాపురం చేయించు. ఏంటి? ఏంటి? ఏమడిగినా అన్నిటికీ అంటావేంటే? ఏంటి మాట్లాడకుండా మాటలు కూడా పొదుపు చేస్తున్నావా? చెప్పవే, శోభనం అయ్యిందా లేదా? నిన్నేనే పిసారు అనసూయ. సరే, నువ్వు వాళ్ళు తప్ప ఏమీ మాట్లాడతలేదు. నాకేమో సెల్లు బిల్లు వాచిపోతుంది. సరే, ఉంటాను. అమ్మో, ఈ బాలమణి బామ్మకి మా శోభన గురించి ఇంత ఇంట్రెస్ట్ ఏంటి? ఎందుకు ఎన్నిసార్లు అడుగుతుంది? మా శోభనానికి అత్తయ్య గారికి బాలమణి బామ్మకి ఏదో లింక్ ఉంది. అదేమిటో కనిపెట్టాలి. హలో, అమ్మ మధు, అత్తయ్య గారు. ఏంటమ్మా, ఎవరు ఫోను? రాంగ్ నెంబర్ అత్తయ్య గారు. ఆహా, అవునా? ఇవ్వు. మధు, రాక్క. ఏం తీసుకుంటావు? టీ, కాఫీ, జ్యూస్ చెప్పు, ఏం కావాలి? ఈ అక్క అన్న పిలుపు జీవితాంతం కావాలి. ఇస్తావా? అక్క, అవునమ్మా,
నేను ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి నన్ను ఇద్దరు చెల్లెళ్ళు అక్క అక్క అని పిలుస్తూనే ఉన్నారు. కానీ ఆ పిలుపులో అహంకారం అధికారం ఉంటే నీ పిలుపులో ఆప్యాయత అనురాగం ఉన్నాయి. నీలాంటి చెల్లెలు ఒక్కతుంటే చాలు అనిపిస్తుంది. అందుకే అడుగుతున్నాను, ఈ పిలుపు వినే అదృష్టం నాకు జీవితాంతం ఉంటుందా అమ్మా? నీకు అనుమానం ఎందుకు వచ్చిందక్కా? పరిస్థితులమ్మా. నువ్వు ఈ ఇంటికి కోడలుగా రావాలని, నాకు తోటి కోడలు అవ్వాలని ఎంతో మంది దేవుళ్లకు మొక్కాను. ఆ మొక్కులన్నీ ఫలించి నువ్వు ఇంటి కోడలివయ్యావు. దేవుడి దయవల్ల అత్తయ్య గారు కూడా మంచిగా మారిపోయారు. కాని కానీ నీ ప్రవర్తన మన్ని విడదీసేలా ఉందమ్మా. అక్కా, నీకు వింటానికి కష్టంగా ఉన్నా నువ్వెంచుకున్న మార్గమే నిన్ను ఇంటి నుంచి దూరం చేస్తుందేమో అని భయంగా ఉందమ్మా. నన్ను మెడబెట్టి బయటికింటినత్తా నా గడ్డం పట్టుకుని మరీ ఇంటికి తీసుకొస్తే భర్తతో సంతోషంగా కాపురం చేయాల్సింది పోయి కాలు దువ్వుతున్నాననే కదా నీ భయం? అవునమ్మా, ఇలా మీ ఇద్దరూ చీటికి మాటికి గిల్లి కజ్జాలు పెట్టుకుంటే దగ్గరవ్వాల్సిన మీ ఇద్దరూ మరింత దూరం అయిపోతారు. ఇద్దరి మధ్య పూడ్చలేనంత అగాధాలు, తీర్చలేనంత అపార్థాలు పెరిగిపోతాయి. అప్పుడు నువ్వు కోరుకున్న జీవితం నీకొస్తుందో లేదో తెలీదు, కానీ నిన్ను కోరుకునొచ్చిన జీవితం నీకు దూరమైపోతుందేమో అని నా బాధ. అప్పుడు మధు అని పిలవడానికి నేనున్నా, అక్క అని ఆప్యాయంగా పిలవడానికి నువ్వుండవేమో అని నా బాధ. రక్తం పంచుకుని పుట్టిన అక్క ఆస్తులు పంచలేదని ఈ చెల్లిని పరాయిదానిలా చూస్తుంటే, కాలం కలిపిన ఈ అక్క నా కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ అక్క దూరం అవ్వాలనో దూరం చేసుకోవాలనో నాకు లేదక్కా. కాకపోతే నా దురదృష్టం ఏంటో కానీ నాకు తెలియకుండానే అనసూయ గారికి శత్రువైపోయాను. నా ప్రమేయం లేకుండానే ఆవిడికి కోడలినైపోయాను. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఈ ఇంట్లో కాలు పెట్టేశాను. కానీ ఏ ఇంటి కోసం మమ్మల్ని వీధి పాలు చేశారు, ఏ ఇంటి కోసం నా పెళ్లి చెడగొట్టి ఈ ఇంటి కోడలిని చేశారు, అదే ఇంటిని నాకు తిరిగిచ్చేశారంటే దాని వెనుక చాలా పెద్ద రహస్యమే ఉందని నా అనుమానం. కాదు కాదు, నమ్మకం. అలా నెందుకు అనుకుంటున్నావు? అత్తయ్యగారు మారుండొచ్చుగా, తన తప్పులు తను తెలుసుకుని ఉండొచ్చుగా. లేదక్క, ఆమె మంచి మనిషిగా మారే అంతే పరిస్థితులు కానీ మార్చి అంతే గొప్పవాళ్లు కానీ నాకు కనపడ్డం లేదు. అందుకే ఆ రహస్యం తెలుసుకోవడానికి నేను ఆమెతో మంచిగా ఉంటున్నాను. ఆ నిజమేంటో తెలిసేంత వరకు ఆయనకి దూరంగా ఉండాలనుకుంటున్నాను. అందుకే కావాలనే తనకి ఎదురు తిరుగుతున్నాను, గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నాను. ఇలా భర్తకి ఎన్నాళ్ళు దూరంగా ఉంటావు? నాకు అతని మీద నమ్మకం కలిగేదాకా, అతనికి నా మీద స్వచ్ఛమైన ప్రేమ పుట్టేదాకా, ఆయన తప్పైన తెలుసుకుని నిజాయితీగా నన్ను భార్యనని అంగీకరించేదాకా. అప్పటిదాకా ఈ ఎడబాటు తప్పదు. ఒకవేళ నీ ఆశ తీరకపోతే, నీ ఆలోచన బెడిసి కొడితే నీ భవిష్యత్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించవా? మన చేతుల్లో లేని భవిష్యత్తుకు భయపడి చేతులు కట్టుకుని కూర్చోలేమక్క. భవిష్యత్తులో తలెత్తుకోవాలని వర్తమానంలో తలదించడం నాకు తెలీదు. చూద్దాం ఈ చిక్కుముడిని కాలం మేలా విప్పుతుందో. మధు, నువ్వు కోరుకున్నట్టు అంతా మంచి జరగాలి. ఏంటి ఈ బుట్ట బాగుందా? బానే ఉంది. దేనికి? చెప్తాను కానీ మీకు కంఫర్ట్ గానే ఉంటుందా? నాకు కంఫర్ట్ గా ఉండడం ఏంటే కోతి మొహందానా? అసలు ఎందుకు తెచ్చావిది? మిమ్మల్ని మధు బుట్టలో వేసుకుంటుందని లతక్క చెప్పింది అత్తయ్య గారు. దానికంటే ముందే మనం బుట్టలో వేసుకుందామని లతక్క కూడా ఓ బుట్ట పట్టుకొని తిరుగుతుంది అత్తయ్య గారు.
దానికంటే ముందే నేనే మిమ్మల్ని బుట్టలో వేసుకుందామని దీన్ని తీసుకొచ్చాను అత్తయ్య గారు. ఇది నచ్చకపోతే చెప్పండి అత్తయ్య గారు, ఇంకొకటి చేయిస్తాను. చంపుతా చండాలపదానా. ఏయ్, నేనేమైనా కోడ పెట్టనుకుంటున్నావా పాలు పెట్టనుకుంటున్నావా బొట్లో వేయడానికి? ముందు అసలు దాని పిల్ల. ఏయ్ లత, లత! ఓసేయ్ కోటి, కోటి! ఏయ్, నువ్వలా పిలుస్తున్నావేంటే? మీరు అలాగే పిలుస్తారని, పైగా అక్క కూడా ఇక్కడ లేదు కదా అత్తయ్య గారు. ఏయ్, లేకపోతే మాత్రం అలా ఓసేయ్ అని పిలుస్తావా? చంపేస్తాను. ఏంటత్తయ్య గారు పిలిచారు? ఈ పెట్ట మొహం దాంతో బుట్ట తట్ట అన్నావంట. అదేమో పిట్టలు పట్టేదాన్లా ఇలా బుట్ట చేత్తో పట్టుకొని తిరుగుతోంది. ఏంటి సంగతి? అంటే అది అత్తయ్య, ఆ, ఊరికే సరదాగా నవ్వుకోటానికి అలా చెప్పానంతే. ఏయ్! నేను కూడా అంతే, ఊరికే సరదాగా నవ్వుకోవడానికి కొట్టాను. నవ్వు ఆ, చాలా పో. చలి జ్వరం వచ్చేటట్టుంది. మధు, అమ్మ మధు, టిఫిన్ చేసావా? మీరు చేయకుండా నేనెలా చేస్తాను అత్తయ్య గారు? అబ్బబ్బబ్బబ్బబ్బ! ఎంత మాట, ఎంత మాట! ఒసే కోటి ఎరకోటి, పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారైనా ఇలాంటి మాట ఒక్కటైనా అన్నారటే? ఆ, హ, రావడం తినడం తప్ప అత్తయ్య గారు తిన్నారా అని ఒక్కసారైనా అడిగారా? ఛీ! కోడలంటే ఇది, ఇది కోడలకు ఉండాల్సిన లక్షణం అంటే. ఆ, ఛీ! నా చేతులతో స్వయంగా నేనే వడ్డిస్తాను. రామ్మ మధు. రండి. ఏ? ఆ. వదో. కూర్చోమ్మా. కూర్చోండి. స్పెషల్ గా చెప్పాలి ఏంటి? తులసి, రారా టిఫిన్ తీసుకురా. తెస్తున్నాను అత్తయ్య గారు. గ్లాస్ పెట్టుకోండి, గ్లాస్ తిప్పి పెట్టుకోండి. ఆ. ఉండు, మధుకు నేను పెడతాను. చాలు అత్తయ్య గారు, చాలా చాలు. అయ్యో, పెట్టి వాళ్ళకి. అదిగమ్మా పచ్చడి, పచ్చడి. నేను వేస్తాను. పర్లేదు పర్లేదు, నేనేస్తానమ్మా, నేనేస్తానమ్మా. చాలు చాలా. వేసుకోండి. అత్తయ్య గారు నాకు 2 ఇడ్లీలు పెట్టింది. మర్చిపోయానమ్మా, నువ్వు వెయిట్ తగ్గాలని డైట్ చేస్తున్నావు కదూ. 2 ఇడ్లీలు తింటే ఫ్యాట్ పెరిగి వెయిట్ డబుల్ అయిపోతుంది. నీకొక్క ఇడ్లీ చాలే. అబ్బా, ఒక్క ఇడ్లీనే తింటే ఆకలితో చచ్చిపోతాను అత్తయ్య గారు. ఆ? మ్మ్. ఒక్కటి తింటే ఆకలితో చస్తావు, 2 తింటే అరక్క చస్తావు. ఆ? తిన్నా తినకపోయినా చావడం కన్ఫర్మ్ కాబట్టి తినకుండా నువ్వు చస్తే నాకు కొంచెమైనా లాభం మిగులుతుందమ్మా. అమ్మ మధు, ఈ ఇడ్లీ నువ్వు పెట్టుకో. ఇది అన్యాయం. ఆ? అక్క ఇడ్లీ ఆమెకి పెట్టడం ఏంటి? నేను దీన్ని ఖండిస్తున్నాను. నేను నిన్ను దండిస్తున్నాను. నన్ను కొట్టినా సరే ఆ? మా ఇడ్లీని మాత్రం మేము ఇవ్వము. ఏయ్, అసలు నీకు బుద్ధుందా? బుద్ధుందా? నట్టి అనిపిస్తుంది అత్తయ్య గారు. చాలే, ఇప్పుడు చూడు ఎంత స్లిమ్ గా ఉన్నావో. అదే 2 ఇడ్లీలు తింటే ఇదిగో లతలాగా తయారవుతావు. గుండ్రాయిలాగా. పెద్దవాళ్ళ మీద జోకులేస్తే ఇలాగే ఉంటుంది. తినా. ఇంకొక ఇడ్లీ వేసుకోమా. అయ్యో, నాకు వద్దత్తయ్య గారు. వాళ్ళ ఇడ్లీ వాళ్ళని తినివ్వండి. నేను కూడా స్లిమ్ గా ఉండాలి కదా.
కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా సినిమాలు చూసేవాళ్ళం. సెకండ్ షోస్ అయితే విపరీతంగా. ఒకసారి యాజ్ యూజువల్ సెకండ్ షోకి వెళ్ళాము, సినిమా ఫుల్ ఎంజాయ్ చేసాము, తిరిగి వచ్చేస్తున్నాం. కానీ 4 వెధవలు గుండాలు మా వెనక పడ్డారు, చేశారు. మేము చాలా కష్టపడి భయపడి వెళ్ళి ఒక చోట దాక్కున్నాం. అమ్మయ్య సేఫ్ అనుకున్నాం. వాళ్ళు వెళ్ళిపోయాక మెల్లగా బయటకు వచ్చాం. మేము ఎక్కడున్నామో తెలుసా? శ్మశానం. అది తెలిసాక మా అందరి గుండె జారిపోయి భయంతో వణికిపోయాం. ఎలా అయినా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుని మెల్లగా ఒక అడిగేశాం. వెనక నుంచి ఎవరో పీల్చినట్టు అనిపించింది. వెనక తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. మళ్ళీ ఇంకొక అడిగేశా. నా చీర చెంగు పట్టుకుని ఎవరో లాగుతున్నట్టు అనిపించింది. తిరిగి చూస్తే అప్పుడు లేరు. ఇంకొక్క గీత దాటితే బయటకు వెళ్ళిపోతాం అనుకుంటే వెనక్కి తిరిగి చూస్తే ఎవరున్నారు తెలుసా?